హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, మనము కొన్ని టైమ్స్ ఎన్నిసార్లు ఒకే విషయం గురించి ప్రేయర్ చేసినా, మనం ఎంత ప్రేయర్ చేస్తూ ఉన్నా ఆ విషయం మాత్రం జరగదు ఫ్రెండ్స్. మన విజ్ఞాపన దేవుడు వినడు. అప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు నేను ఇన్ని టైమ్స్ ప్రేయర్ చేసినా నాకు జరగట్లేదు, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, దేవుడు అసలు నా ప్రేయర్ వింటున్నాడా వినట్లేదా, అసలు నేను ఎందుకు ప్రేయర్ చేయాలని మనం ఎంతో బాధపడుతూ ఉంటాం ఫ్రెండ్స్. దానికి దేవుడు ఇట్లా సమాధానం చెప్తున్నాడు ఫ్రెండ్స్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవిని. ఫ్రెండ్స్, మనము మన చేతులతో ఎన్నో పాపములు చేసి ఉంటాం ఫ్రెండ్స్. అవన్నీ దేవునికి మన చేతుల్లో రక్తంలాగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే మనము ప్రేయర్ చేసినను దేవుడు వినలేకపోతున్నాడు ఫ్రెండ్స్. మనం మన చేతులతో ఎన్నో పాపములు చేసి దేవుని ఎదుట నిలబడి మన 2 చేతులు జోడించి మనం నాలుకతో విజ్ఞాపన చేస్తే దేవుడు వింటాడా ఫ్రెండ్స్? మన 2 చేతుల్లో ఉన్న పాపములే దేవునికి రక్తం వలె ఎర్రగా కనిపిస్తున్నప్పుడు మన నాలుకతో చేసే విజ్ఞాపనలు దేవుడు వినలేడు ఫ్రెండ్స్. ఎంతో బాధపడుతూ ఉంటాడు. దానికి దేవుడు చెప్తున్నాడు ఫ్రెండ్స్, మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీరు చేసిన పాపములన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కడుగుకొనిడి, శుద్ధిపరచుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి. మనం ఒకవేళ ఏమైనా పాపములు చేసి ఉన్నచో తెలిసి తెలియక ఏమైనా ఎన్నో పాపములు చేసి ఉంటాం ఫ్రెండ్స్. వాటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనిడి. ఫ్రెండ్స్, మన వల్ల అయితే ఎవరికైనా మేలే చేయాలి కానీ కీడు ఎప్పటికీ చేయకూడదు ఫ్రెండ్స్. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వానిని విడిపించుడి. ఫ్రెండ్స్, మనం ఏ విషయమైనా అక్కడ ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా కానీ న్యాయంగా విచారించాలి ఫ్రెండ్స్. హింసింపబడే వారిని విడిపించాలి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఫ్రెండ్స్, తల్లిదండ్రులు లేని వారికి దేవుడు అంటున్నాడు, వారి పక్షమున న్యాయము చేయుడి, విధవరాలి పట్ల వాదించుడి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. మనము కనుక మన పాపములను, మన చేతుల్లో ఉన్న రక్తమును తెలుసుకొని వాటన్నిటి నుంచి మనల్ని శుద్ధి చేసుకోగలిగితే మన ప్రార్థనలకు, మన విజ్ఞాపనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడు ఫ్రెండ్స్. ఒకవేళ మన చేతులు పాపముతో ఉన్నట్లయితే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మన చేతులు పాపముతో ఉన్నప్పుడైతే దేవుడు మన చేతులు చాపినను ఆయన కళ్ళు మన చేతుల వైపు ఉండకుండా నా కన్నులు నేను కప్పుకొందును అంటున్నాడు ఫ్రెండ్స్. దేవుడు ఎంతో బాధపడే విషయాన్ని మనం చెప్తున్నాడు ఫ్రెండ్స్. మన పాపములను మనం శుద్ధి చేసుకొని దేవునికి విజ్ఞాపన చేసినట్లయితే ఆయన వింటాడు ఫ్రెండ్స్.